తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. మొదట్లో మార్చి, ఏప్రిల్లో ఈ ఎన్నికలు జరుగుతాయన్న చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ఆ ఊసే లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే జూన్ తర్వాత గానీ ఈ ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జూన్ 12 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈ కార్యక్రమాల విజయవంతంపైనే దృష్టి పెట్టింది. అంతేకాకుండా ఏప్రిల్లో తెలంగాణలో ఓటరు జాబితా సవరణ కూడా మొదలు కానుంది. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటన కూడా చేసింది. దీనిపైనే రాజకీయ పార్టీలన్నీ కూడా దృష్టి సారించాయి. ఇప్పుడు ఓటరు జాబితా ప్రక్షాళన కార్యక్రమంపై రాజకీయ పార్టీల పరంగా తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తే అవకాశం ఉంది. జనాభా లెక్కల మొదటి దశ హౌస్ లిస్టింగ్ సర్వే మే 10 నుంచి ప్రారంభం కానుంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం సిబ్బంది పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియపైనే నిమగ్నం కావాల్సి ఉంటుంది. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఉండే కొద్దిపాటి సిబ్బంది కూడా ఈ 3 కార్యక్రమాలపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ 3 కార్యక్రమాలు అమలు చేయాల్సిన సిబ్బంది అంతా వారే అయినందున ఇప్పటికిప్పుడు ఎన్నికల నిర్వహణకు అవసరమైనటువంటి సిబ్బంది అందుబాటులో ఉండే అవకాశం లేదు. ప్రభుత్వం ఏ కార్యక్రమం అమలు చేసినా కూడా గ్రామ, మండల స్థాయిలో చేయాల్సింది రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యాశాఖ సిబ్బంది. వీరంతా బిజీగా ఉంటే ఇక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టమయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎండాకాలంలో తీవ్రమైన ఎండలు, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. అందువల్ల కూడా ప్రస్తుతానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేసినట్టు సమాచారం. మొదట్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వ్యవస్థ రద్దుపై కూడా చర్చ జరిగింది. అయితే ఇది సాధ్యమయ్యే పని కాదని ప్రభుత్వ యంత్రాంగం ఒక అంచనా కూడా వచ్చినట్టు సమాచారం. దీనికి సంబంధించిన ప్రక్రియ కేంద్రం చేతిలో ఉండడంతో ఏమీ చేయలేమని అధికారులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. అంతకుముందు జిల్లాలు, మండలాల పునర్విభజన చేయాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. రిటైర్డ్ జడ్జి నియమించాలని కూడా తీర్మానించారు. దీనిపై రాజకీయ రచ్చ కావడంతో జనాభా లెక్కలు పూర్తయ్యే కూడా ఈ జిల్లాలు, మండలాల పునర్విభజన చేయబోమని సీఎం రేవంత్ స్పష్టం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో కూడా ప్రభుత్వం ఎలాగైనా ఎన్నికలు నిర్వహించే అవకాశమే కనిపిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. దీంతో ఈ వారంలో ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.